సార్ ఇదే సార్ కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన కేసు ఫైల్. చనిపోయిన అమ్మాయి ఎవరో కూడా తెలియదు. దీన్ని ఇప్పుడు కోర్టులో ఎలా సబ్మిట్ చేస్తాం? ఏ మిస్సింగ్ కేసు కూడా దీంతో మ్యాచ్ అవ్వట్లేదు సార్. అన్ని స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ పంపించాం, ఇంతవరకు ఎలాంటి న్యూస్ రాలేదు. అక్యూజ్డ్ చనిపోయాడు, విక్టిమ్ ఎవరో కూడా తెలియదు. కోర్టుకు వెళ్ళక పెద్ద ప్రాబ్లం అయితే ఏం చేస్తారు? ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు సార్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి నేరస్తుడి సూసైడ్ ఫోటో పెట్టి సబ్మిట్ చేద్దాం సార్. పీపీ కూడా చెప్తాను. పైనుంచి ఈ కేసును ఫర్దర్గా విచారణ చేయమంటే ఏం చేయాలి? సర్లే, సబ్మిట్ చేయి. ఓకే సార్. తెలియని అమ్మాయికి హెల్ప్ చేయబోయి ఇప్పుడు నువ్వు ఎరుకున్నావు చూడు. ఇంత జరిగిన వాడు నీకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడంటే వాడు మామూలుడు కాదు. వాడు చెప్పినట్టుగా విని ఎందులో ఇన్వాల్వ్ అవ్వకుండా మూసుకొన్నాడు. వాడు 2 హత్యలు చేశాడు. అందులో ఒక అమ్మాయి నా ఇంట్లోనే చనిపోయింది. ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ని ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. దీనికి నేనే కారణమని నాకు గిల్టీగా ఉంది. ఇంత జరిగాక కూడా వాడు నన్ను చంపుతానని బెదిరిస్తే నేను మూసుకొని కూర్చోవాలా? ఓయ్ పీకు, ఇంత తెలివిగా ఒకడు క్రైమ్ చేశాడంటే దీని వెనుకున్నాడు ఒక పెద్ద క్రిమినల్ అయి ఉంటాడు. దయచేసి దీన్ని ఇంతటితో వదిలే. నీ లైఫ్ గురించి ఆలోచించుకో. అమ్మా, అమ్మా, ఈరోజు మీ అబ్బాయి కేసు క్లోజ్ చేశాం. ఆ ఫైల్ క్లోజ్ చేసేటప్పుడు మీ మొహం, మీ అబ్బాయి మొహం నాకు పదే గుర్తుకొచ్చింది. ఈ కేసులో మీకు తెలిసింది ఏదైనా ఉంటే దయచేసి నాకు చెప్పండి. ఊరంతా నా కొడుకుని హంతకుడని అంటున్నా కూడా నాకు తెలుసు నా కొడుకు నిరపరాధని. ఇంత జరిగాక అబద్ధం చెప్తే ఏమవుతుంది సార్? పోయిన నా కొడుకు తిరిగి వస్తాడా చెప్పండి? ఆ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని హంతకులని ముద్ర వేశారు. కానీ ఆ రోజు ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఆ బ్యాగ్లో శవాన్ని చూడగానే నా కాళ్ళు చేతులు వణికిపోయాయి. పోలీసులకు తెలిస్తే సమస్యలు వస్తాయని ఏం జరిగిందిరా అని అడిగాను. అప్పుడు వాడు చెప్పాడు, వాడి వ్యాన్ ఎక్కిన 5గురిలో ఎవరో ఒకరు బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోయారని. ఆ వ్యాన్లో 5గురు ఉన్నారా? అవును సార్. ఆ వ్యాన్ డ్రైవర్కి ఇంతకుముందు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చా సార్. ఆ రోజు వాడిని పట్టుకున్నప్పుడు ఫైన్ కూడా వేసి పంపించాను. ఆ వ్యాన్లో ఒక అమ్మాయి కూడా ఉంది సార్. ఎంత ఏజ్? ఒక 28-29 ఉంటుంది సార్. ఆ అమ్మాయి దగ్గర ఏమైనా డీటెయిల్స్ తీసుకున్నారా? పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా అని. పెద్ద ప్రాబ్లం ఏం లేదని మీరే డిసైడ్ అయ్యారా? మీ యూనిఫామ్ మీద గౌరవం ఉంటే ఆ 5గురు డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి. ఓకేనా? సరే సార్. ప్యాసింజర్ని ఎక్కడ ఎక్కించుకున్నాడు? మధురా నగర్ సార్. వినోద్ అని ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు కదా? అవును సార్. ఆ బండికి ప్యాసింజర్లు ఎక్కించేది ఎవరు? అదిగో అక్కడ ఉన్నాడు సార్. అతనా? అవును సార్. వాడి పేరేంటి? కుమార్. రేయ్ సార్. నువ్వేనా కుమార్ అంటే? అవును సార్. నీకు వినోద్ తెలుసా? వినోద్ సూసైడ్ చేసుకున్నాడు కదా ఆ డ్రైవర్. తెలుసు సార్. భయపడకు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. వ్యాన్లో ఎక్కిన వాళ్ళలో ఎవరైనా నీకు తెలుసా? ఒకరు తెలుసు సార్. ఈ ఊళ్ళోనే పెద్ద మార్కెట్ ఉండగా నువ్వెందుకు మధురా నగర్ దాకా వెళ్ళావు? అక్కడ మా బామర్ది షాప్ ఉంది సార్. కొంచెం రేట్లు తక్కువగా ఉంటాయి సార్. వ్యాన్లో వచ్చిన వాళ్ళలో ఎవరైనా తెలుసా నీకు? ఎవరూ నాకు తెలియదు సార్. కానీ ఆ రోజు సార్ అది పెద్ద ప్రాబ్లం అయింది సార్. అతను నీకెలా తెలుసు? షుగర్ ఫ్యాక్టరీలో మా అక్క కొడుకుతో పాటు పనిచేస్తుంటాడు సార్. ఎప్పుడు తాగుతూనే ఉంటాడు సార్. వాళ్ళెవరో నాకు తెలియదు సార్. నువ్వు తాగి ఏదో గొడవ చేసావని ఇతను చెప్తున్నాడు.
సార్ ఇతను నన్ను ఎక్కడ చూశాడు సార్? ఆ అమ్మాయితో దొంగతనంగా సెల్ఫీ తీసుకోవడం, దిగే వరకు బిల్డప్ ఇవ్వడమే సరిపోయింది. నేను గట్టిగా ఇచ్చాను సార్. కావాలంటే ఈయన ఫోన్లో ఆ ఫోటోలు కూడా ఉంటాయి, చూడండి సార్. సార్ ఏదో సరదాగా అంటుంటాడు సార్. ఫోన్ ఇటీ. లాక్ ఓపెన్ చేయి. ఇదిగోండి సార్. నిన్ను అనుమానం కేసులోనే కాదు, ఫోక్సో కేసులో కూడా అరెస్ట్ చేయొచ్చు. ఏదో సరదాగా తీశాను సార్. నా ఫోన్ ఇవ్వండి సార్. చంపుతారా కొడక? సార్ ఈ అమ్మాయి ఎవరు? సార్ ఈ అమ్మాయే సార్. ఈ అమ్మాయిని ఏం చేసావురా? సార్ నేను అలాంటి వాడిని కాదు సార్. అంత పెద్ద పెద్ద పనులు నేను చేయను సార్. నన్ను వదిలేయండి సార్. ఇతను ఎవరు? సార్ ఒక్క నిమిషం. పోలీసులు ఎంక్వైరీ కోసమని రమ్మంటున్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇతను తెలుసా మీకు? పోయిన శుక్రవారం వికారాబాద్కి ఈయనతో పాటు వెళ్ళారా? అవును సార్. ఏంటి సార్? కాఫీ తాగుతావా? వీడా సార్? సిగ్గులేదా? రేపు నీ పెళ్ళని ఎవరైనా ఇలాగ తీసుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? చదువుకున్నారు కదా, మంచి పొజిషన్ ఉన్నారు కదా, మీ స్థాయికి తగ్గట్టు ప్రవర్తించారా? ఒక అమ్మాయిని మర్డర్ చేసి వేళ్ళ పడేశారు. ఎవరో ఏంటో తెలియక వెతుకుతున్నాం. మీరు ఇదే కంటిన్యూ చేస్తే మిమ్మల్ని కూడా వెతకాల్సి ఉంటుంది. ఎస్ఐకి మీ పేరు నెంబర్ ఇచ్చేయాలండి. ఏయ్, పిలిచినప్పుడు రావాలి. సరే సార్. పో. మీ డీటెయిల్స్ అని ఇచ్చారా? ఇచ్చాను సార్. మీ వెహికల్ వర్క్షాప్ నుంచి ఎప్పుడు తీసుకున్నారు? అది అది నెక్స్ట్ డే ఈవినింగ్ తీసుకున్నాను సార్. సరే, ఏమైనా చెప్పరా? లేదు సార్. సరే, నువ్వు వెళ్ళు. పిలిచినప్పుడు రావాలి. థ్యాంక్ యూ సార్. సార్ అడిగిన డీటెయిల్స్ అని చెప్పాం కదా, ఇక వెళ్ళొచ్చా సార్? అవును, ఆ గోతుల విశ్లేషణ బ్యాగ్ ఎక్కడ కొన్నావు? అయ్యయ్యో, ఏదేదో అడుగుతున్నారేంటి సార్? నాకేమీ తెలియదు సార్. నేను అమాయకుడి సార్. నన్ను వదిలేయండి సార్. హలో, స్టేషన్ నుండి బయటకు వచ్చావా? ఎక్కడున్నా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తున్నా. వెంటనే ఇంటికి రా, అర్జెంటుగా మాట్లాడాలి. ఏమైంది? నువ్వు రా, నేను చెప్తాను. ఓకే, వస్తున్నా. హలో, ఏమైంది సార్? సార్ ఏం కాలేదుగా? అయ్యో, ఏం పర్వాలేదు కదా సార్? ఏం కాలేదు, థ్యాంక్ యూ. ప్రాబ్లం ఏం లేదు కదా సార్? థ్యాంక్స్, నో ప్రాబ్లం. ఓకే సార్, జాగ్రత్తగా వెళ్ళండి. ఏమైందిరా? ఆర్ యు ఓకే? రే, నాకేం కాలేదు.
నువ్వెందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నా? నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. కరీంనగర్ 2 hours బిఫోరే వచ్చింది. ఓకే, అందుకేనా నువ్వు నన్ను వెంటనే రమ్మన్నా? నిన్న నా భార్య కొడుకు మార్కెట్కి వెళ్ళారు. సడన్ గా బాబు కనబడలేదు. అయ్యో మా బాబు ఎక్కడ? చుట్టుపక్కల ఏమండి? ఎక్కడ మా బాబు వెతికినా చూసారా? కనబడలేదు. మా బాబు చూసారా? కాసేపటి తర్వాత ఈ లెటర్తో వచ్చాడు. నువ్వు పోలీసోడు అనే ఒకే ఒక కారణంతో మిస్ అయిన నీ కొడుకు తిరిగొచ్చాడు. కానీ దీని తర్వాత కూడా మీ ఫ్రెండ్కి హెల్ప్ చేయాలనుకుంటే నెక్స్ట్ టైం నీ కొడుకు తిరిగి రాడు. ఫ్యామిలీతో ప్రాణాలతో ఉండాలని కోరుకుంటే నీ స్టేషన్కి ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. దాన్ని తీసుకొని హ్యాపీగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. కేసు రీఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలియగానే వాడు దొరికిపోతాడని తెలిసి ఉంటుంది. అందుకే నీకు హెల్ప్ చేస్తున్న నన్ను టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు అన్నిట్లో నీకు సపోర్ట్గా ఉన్నాను. ఇక మీదట ఏం జరిగినా నాకు కాల్ చేయకు. దయచేసి నా పేరు కూడా యూజ్ చేయకు. నా ఫ్యామిలీని రోడ్డు మీద వదిలేలేనురా, ప్లీజ్. రా, కాఫీ తాగి వెళ్దు. పర్వాలేదురా, నేను వెళ్ళొస్తాను. రేయ్, ఏవైనా జరగచ్చు, జాగ్రత్తగా ఉండు. అమ్మా, ఏమైంది? మావయ్య ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పారా? ఏమైంది అంకల్? ఇంకా ఏం జరగాలి అది చూపించండి సార్. ఏ తప్పు చేయలేదమ్మా. దొరికిపోయాక అందరూ ఇలాగే మాట్లాడతారు. అంకల్, నేను నిజంగా ఎలాంటి తప్పు చేయలేదు. కళ్ళ ముందు ఫోటోలు కనబడుతున్నాయి. ఒక అమ్మాయి నీ గుండెల మీద పడుకుంది. ఏంటదని అడిగితే నా తప్పేం లేదు అంటున్నా. ఎలా నమ్ముతారు? హనుమంతరావు గారు, ఇవన్నీ నాకు అనవసరం. ఇది మనం ఫిక్స్ చేసుకున్న మ్యారేజే కదా, మనమే మాట్లాడుకొని క్యాన్సిల్ చేసుకుందాం. నిజంగా నేను ఏ తప్పు చేయలేదు అంకల్. మాకు ఈ సంబంధం అవసరం లేదు. సరైన నిర్ణయమే సార్. మీరు మంచివాళ్ళు కావడం వల్ల డీసెంట్ నిర్ణయం తీసుకున్నారు. లేదంటే చాలా పెద్ద గొడవ జరిగేది. వాడు చేసిన తప్పుకి నేను క్షమించమని అడుగుతున్నాను. తలదించుకునేలా చేశా. ఇక నుంచి అమ్మను చూడటానికి వస్తానో ఆస్తులు చూసుకోవడానికి వస్తానని మాత్రం ఇంటికి రాకు. వస్తాను సార్. సరేనండి. అమ్మా, అమ్మా, ఒట్టే చెప్తున్నా నేనే తప్పు చేయలేదు. సత్య, ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అంకల్? ఎవరో ఒక పుణ్యాత్ముడు ప్రియాకి కొరియర్లో పంపించాడు. ఒక్క నిమిషం. ప్రియాకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్.